ముస్లిం ఓట్లతో లబ్ధి పొందేందుకు మంత్రి అజయ్ కుమార్ అజయ్ ఖాన్ గా ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్ నేత ఎండి జావేద్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ముస్లిం మైనార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ముస్లింపై ఉన్న చిత్తశుద్ధిని సీఎం కేసీఆర్ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. రేపు తుక్కుగూడ బహిరంగ సభకు ఖమ్మం నుండి భారీగా జన సమీకరణ జరుగుతుందని, సిడబ్ల్యూసీ సమావేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ భవితవ్యం మారబోతుందంటున్న ఎండి జావేద్ తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17వ తారీఖున భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చి జన సమీకరణపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ కావాలని కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకొని ఖమ్మం నియోజకవర్గం నుండి భారీ సమీకరణ కోసం నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తూ విద్యార్థి దశ నుండే ఉద్యమాల వైపు ఆకర్షితులై కాంగ్రెస్ నగరాధ్యక్షుడిగా ఉన్నటువంటి నేత జావేద్ మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల గురించి, ఇతర రానున్నటువంటి రాజకీయ ఊహల గురించి మరిన్ని విషయాలు అడిగి మనం జావేద్ గారు అడిగి తెలుసుకుందాం. జావేద్ గారు చెప్పండి, కాంగ్రెస్కి సంబంధించినటువంటి బహిరంగ సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రానున్నటువంటి బహిరంగ సభ, రేపు బహిరంగ సభ కావచ్చు, వచ్చే ఎన్నికలకు సంబంధించి మీరు ఏ రకంగా వ్యూహాత్మకంగా అడుగులేయబోతా ఉన్నారు? ఏదైతే తెలంగాణ రాష్ట్రం తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి విజయభేరి సభ, భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో, ఇది ఎన్నికల శంఖారావాన్ని పూజిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర భారతదేశంలో సిడబ్ల్యూసి అనేది, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది చాలా పెద్ద కమిటీ, పెద్ద స్థాయి కమిటీ. ఆ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరగడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈ విజయభేరి బహిరంగ సభని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని, అదే రకంగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎవరికి వారే సొంతంగా బయలుదేరదాం అనేటటువంటి ప్రతి ప్రాంతం నుంచి బయలుదేరుతా ఉన్నారు. ఉదయం నుంచి వాళ్ళు తిరిగి వచ్చాం. రఘునాథపాలెం మండలానికి సంబంధించి ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి డివిజన్కి కూడా టచ్ చేశాం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున వాళ్ళకు ఉన్నటువంటి అన్ని వెసులుబాట్లను చూసుకొని మేము భారీ బహిరంగ సభని జయప్రదం చేస్తామని చెప్పేసి అంటూ ఉంటే కార్యకర్తలు మేము కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు కూడా సమీకరించాల్సినటువంటి అన్ని అవసరాలని సమీకరించుకుంటూ పోతా ఉన్నాం. కాంగ్రెస్ దాదాపు 20 సంవత్సరాలుగా మీరు కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త నుండి ప్రస్తుతం మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి సంబంధించి ఖమ్మం నగర ప్రజానీకానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ నుంచి టికెట్ ఏం ఆశిస్తున్నారు? మొదటగా కాంగ్రెస్ పార్టీ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అట్టడుగున ఉన్నటువంటి వర్గాలని వాళ్ళ గురించి ఆలోచించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే నన్ను నగరాధ్యక్షుడిగా చేసిన, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు ఇక్కడ తయారైనటువంటి, ఎప్పటి నుంచో చూసినట్లయితే మీరు హుస్సేనయ్య దగ్గర నుంచి ఎమ్మెల్యేలుగా తయారైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పొట్టపింజర హుస్సేనయ్య దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అందరికీ సముచిత స్థానం కల్పిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానంగా ఉండాలి, సమానత్వం ఉండాలి, కార్పొరేట్ వ్యవస్థకి పీట వేయకూడదు, ఏదైతే సామాన్యులకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలన్నీ తీసుకోవాలి. ఏ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో తీసుకున్నప్పటికీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా, ప్రతి ఒక్కరికి చేరే విధంగా, ప్రతి పేదవాడికి చేరే విధంగా కార్యక్రమాలు చేపట్టింది. అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా 100 రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతూ ఉంది. చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామో, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం తెచ్చుకున్నాం, మహిళలకు డ్వాక్రా రుణాలు ఇచ్చేసి వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేటట్టు కావాలని తెచ్చుకున్నాం, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చేసి వాళ్ళ విద్యార్థులు పెద్ద ఎత్తున పెద్ద చదువులు చదివి ఈ దేశంలో అత్యున్నత స్థానంలో బతకాలని చెప్పేసి ఆలోచనతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో, ఇవాళ నిధులు, నీరు, నియామకాలు, మాయమాటలు చెప్పి చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం, ఒక్క కార్యక్రమాన్ని కూడా సంపూర్తిగా నెరవేర్చకుండా ఇవాళ హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు, పగల్బాలు చెప్తా ఉన్నారు తప్పితే ఇవాళ వరకు ఒక్క కార్యక్రమం కూడా, ఒక్క పథకం కూడా సంపూర్తిగా చేసినటువంటి పాపాన ఇక్కడ పోలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అయితేనేమి, ఏదైతే 10 లక్షల రూపాయల రుణాలు అయితేనేమి, ₹1,00,000 బీసీలకు రుణాలు ఇస్తామంటాం ఏదైతేనేమి, మైనార్టీలకు ₹1,00,000 రుణాలు అయితేనేమి, ఈ రకంగా అనేక హామీలు ఇస్తూ ఉన్నారు తప్పితే సంపూర్తిగా ఇవ్వకుండా పేద ప్రజల్ని ఆడుకుంటూ వాళ్ళకున్నటువంటి నసీబ్ని, అంటే వాళ్ళకున్నటువంటి తలరాతని, ఇదే నీ తలరాత, ఈ బాక్స్లో వేస్తేనే నీ పేరు వస్తేనే నీకు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ అయినా నీకు ఇస్తాం, ₹1,00,000 రుణమైనా అని చెప్పేసి అంటూ ఉన్నారు తప్పితే ఒక స్కీము, ఒక పథకమైన ప్రతి వాళ్ళకి అందేటట్టుగా, ప్రతి పేదవాడికి అందేటట్టుగా, పేదవాడు తన కాళ్ళ మీద నిలబడేటట్టుగా ఎక్కడ చేయలేదు. పేదవాడి భూములకు కాదు కదా, రైతులకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వ్యవసాయ ఆధారితటువంటి ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి ఎవరన్నా ఇండస్ట్రీ ఏమైనా ఉంది అంటే గ్రానైట్ పరిశ్రమ. ఈ రెండు కూడా
పూర్తిగా నిట్ట నిలువున మునిగిపోయినాయి. ఇవాళ చూసుకున్నట్లయితే 40 లక్షల మంది పనిచేస్తున్నటువంటి ఏదైతే ఈ గ్రానైట్ పరిశ్రమ ఉందో అక్కడ కనీసం 40,000 మంది ఇవాళ పనిచేసే పరిస్థితి కూడా లేదు. ఫ్యాక్టరీలన్నీ మూతపడతా ఉన్నాయి, నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలు ఎక్కడ కల్పించకపోగా. అదే సందర్భంలోనే ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ మంది మైనార్టీ సెక్షన్ ఉన్నటువంటి సెంటర్ ఇది. దాదాపు ఖమ్మం జిల్లాలో రాజకీయాలలో ప్రధానమైనటువంటి మైనార్టీ నాయకుల్లో మీ ప్రథముడుగా ఇప్పటికే గుర్తింపు ఉండి జనాల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రజాక్షేత్రంలో పనిచేస్తాం, కాంగ్రెస్ అభ్యర్థి కోసం కృషి చేస్తాం. ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం మైనార్టీ ఓట్లు ఇప్పటికే అజయ్ ఖాన్ కూడా చెప్తున్నటువంటి అజయ్ కుమార్ కూడా అజయ్ ఖాన్గా చెప్పుకుంటున్నారు. మీరు ఖమ్మం నియోజకవర్గంలో మైనార్టీలో ప్రధానమైన నాయకుడిగా మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ మైనార్టీస్ నుంచి చేస్తున్నారు? ముందుగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఖాన్గా పిలువబడేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి, ఫస్ట్ ఎమ్మెల్యేగా స్థానం కల్పించమని చెప్పేసి చెప్పండి. అలాగే ఖాన్గా పిలువబడేటటువంటి వ్యక్తి మీరు మీ ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఏదైతే ఇచ్చారో ఆ హామీ ఫస్ట్ ప్రతి ఒక్కరికి రుణం ఇవ్వండి. ఏదైతే మైనార్టీలకు ఇస్తా అన్నటువంటి రుణం ఇవ్వండి. ఏదైతే 12% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పేసి అన్నారో అది కల్పించండి. ఏదైతే షాదీఖానా నిర్మాణం అన్నారో అది చేయండి. ఖమ్మంలో 10,000 డబుల్ బెడ్రూమ్లు హామీ ఇచ్చారో ఆధారాలన్నీ ఉన్నాయి. మీడియా ప్రకారం మీరు ఇచ్చినటువంటి మీడియాలో ఇచ్చినటువంటి కేటీఆర్ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హామీ, కేసీఆర్ వచ్చినటువంటి హామీ, మీరు ఇచ్చినటువంటి హామీ, ఈ హామీలన్నీ ఫస్ట్ నెరవేర్చండి. ఏదో మొత్తం బడ్జెట్ తీసుకొచ్చాము, 1,000 కోట్ల నిధులు వెచ్చించామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీ అవినీతి కోసం, మీ అరాచకత్వంకి ఇక్కడ మొత్తం ప్రజలందరూ బానిసలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇది సామాన్య కార్యకర్తగా నుండి విద్యార్థి దశల నుంచే ఉద్యమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తూ మైనార్టీ నేతగా ఖమ్మం నగరంలో మైనార్టీ సంక్షేమం కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తూ రానున్నటువంటి ఎన్నికల్లో తనదే టికెట్ అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో జన సమీకరణ విజయబేరి బహిరంగ సభకు కూడా ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం నియోజకవర్గం నుంచి భారీ సమీకరణ తరలిస్తామని చెప్తూ మనతో పాటు కాంగ్రెస్ నగర అధ్యక్షులు జావేద్ చెప్పారు. ఇది కెమెరా పర్సన్ నరేష్తో ఉపేంద్ర అమ్మానీస్, ఖమ్మం జిల్లా.